మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఏసీఐ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. మనం నిజంగా చూడొచ్చు ఒక పండగ వాతావరణం. అంటే నిజంగా చెప్పాలంటే పండగ కోలాహలాల్లో పండగ జరుపుకునే వాతావరణం అయితే కనుక విశాఖ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అమ్మాయిలంతా కనుక ఒకే చోట చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి ఏదైతే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని ఉత్కంఠభరితంగా జరిగేటటువంటి మ్యాచ్ని తిలకించడానికి అయితే కనుక చాలామంది క్రికెట్ అభిమానులు అయితే కనుక ఈ యొక్క స్టేడియం పరిసర ప్రాంతాలు అయితే కనుక చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం నుంచి మొదలయ్యేటటువంటి ఈ మ్యాచ్కి అయితే కనుక చాలా వరకు హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఈ స్టేడియం అయితే కనుక కంప్లీట్గా ఒక బ్యాటింగ్ పిచ్. సో కంప్లీట్గా బ్యాటింగ్ పిచ్లో మన ఇండియా అదరగొడుతుందని చెప్పేసి చాలామంది అభిమానులు అయితే కనుక కేరింతల్లో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి. సార్ మీ పేరు? నా పేరు రఘు అండి. సార్ అంటే క్రికెట్ అభిమానిగా వచ్చారా లేదంటే మ్యాచ్ టికెట్ తీసుకున్నాను. మ్యాచ్ సో ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం ఈ మ్యాచ్ చాలా కీలకం. ఆల్రెడీ 1-1 సాధించారు. సో దీన్ని బట్టి ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో రేపు డిసైడర్ మ్యాచ్ కదా, సిరీస్ డిసైడర్ కనుక కొద్దిగా బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎలాగైనా ఇండియా విన్ అవుద్ది. 2-1తో సిరీస్ గెలుస్తుందని ఒక నమ్మకం మీద. సో ఇండియా మస్ట్ అండ్ షుడ్ విన్ అవుద్ది. రోహిత్ కోహ్లీ ఫామ్లో ఉన్నారు కదా, సో మంచి స్కోర్ చేస్తారు. ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 సెంచరీలు అయితే కనుక కోహ్లీ చూపించారు. సో నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం? అంటే ఇక్కడ కొద్ది భారీ స్కోర్లు అయ్యే అవకాశం ఉంది. సో నాకు తెలిసి ఇండియా టార్గెట్స్ ఏమన్నా రీచ్ అవుద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్లీ టీమ్ ఇండియాకి ఏం చెప్తారు? ఇండియా కంపల్సరీ విన్ అవుద్ది. మనం సిరీస్ గెలుస్తాం. ఆల్ ది బెస్ట్. నా పేరు వీరబాబు అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వెస్ట్ గోదావరి కామవరకోట. సో మ్యాచ్ని చూడడానికి వచ్చారు. టికెట్ దొరికినాయి మీకు? దొరికినాయి అన్న. ఓకే, ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఆల్రెడీ 10 days బ్యాక్. ఓకే. సో అసలు ఎలా ఉండబోతుంది? అసలు మ్యాచ్లో ఎవరు అభిమాని మీరు? ఎవరిని చూడడానికి? నేను విరాట్ కోహ్లీ అభిమాని అన్న. అయితే ఈ మ్యాచ్ ఆల్రెడీ ఇండియా ఫస్ట్ 1 గెలిచింది, సెకండ్ 1 వచ్చి సౌత్ ఆఫ్రికా గెలిచింది, థర్డ్ 1 ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి వైజాగ్ బ్యాటింగ్ పిచ్ 100%. అది ఫస్ట్ బ్యాటింగ్ అయినా రాని, సెకండ్ బ్యాటింగ్ అయినా రాని. ఎందుకంటే మన ఓన్ పిచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేంజింగ్ టార్గెట్ ఎక్కువ ఇస్తారు. సెకండ్ బ్యాటింగ్ అయితే 400 కొట్టినా సరే చేంజ్ మాస్టర్ రన్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి తగ్గేదే లేదు. ఖచ్చితంగా మనమే కొడతాం. సిరీస్ అయితే మనదే. ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా మన టీమ్ ఇండియాకి వచ్చేస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది. మన బ్యాటింగ్ పిచ్ ప్లస్ అది కాక ఓన్ పిచ్. ఇది ఆల్రెడీ ఐపీఎల్ అనుభవం ఎక్కువ ఉంది. అది విరాట్ కోహ్లీకి ఏమన్నా, రోహిత్ శర్మకి ఏమన్నా, ఎవరికైనా సరే అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ ఎంతైనా చేంజ్ చేస్తారు. ఫస్ట్ 1 బ్యాటింగ్ వస్తే టార్గెట్ ఎక్కువ వేస్తారు. సో మరి నైట్ వచ్చారు, రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం నుంచి మ్యాచ్ ఎక్కడ స్టే చేస్తారు ఏంటి? ఈ రోజు నైట్ రావడం కదన్న, నిన్న నైటే వచ్చేసాను నేను. ఇక్కడ ఈ వాతావరణం దొరికింది టికెట్. చూద్దాం ఇదంతా వాతావరణం, ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ఎలాగో దూర ప్రయాణం ఎలాగో చేయలేకపోతున్నాం. ఎప్పుడో తరచుగా జరిగే క్రికెట్ ఇక్కడ కాబట్టి అందు గురించి ముందుగానే నిన్నే వచ్చేసాను నేను. ఓకే. సో స్టేడియం కూడా చాలా వరకు మంచి చేంజెస్ చేశారు. కొత్త స్టేడియంలో తయారు చేశారు మొత్తానికి. సో ఎంజాయ్ ద గేమ్ అండ్ ఫైనల్లీ టీమ్ ఇండియాకి ఏం చెప్తారు? ఆల్ ది బెస్ట్. ఓకే. ప్రజెంట్ మనతో అయితే కనుక క్రికెట్ మన ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని తీసుకున్నాం. లేదా మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా మాది ఇక్కడ కొమ్మదిలోనే ఉంటాము. మాది ప్రాపర్ అయితే బొబ్బిలి అనమాట. ఓకే. సో జరగబోయేటటువంటి మ్యాచ్ అసలు ఎలా ఉండిపోతుంది? అసలు చాలా మంది హోప్స్ ఈ టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నారు. సో చెప్పండి, స్ట్రాటజీ ఏంటి? మనం చెప్పాల్సిన అవసరం లేదండి. పక్కాగా ఏంటంటే గెలిచేది ఏంటంటే టీమిండియానే. సో యాక్చువల్లీ నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ MS ధోని. సో మీరు చూసుంటే ఇంకా ఆటోమేటిక్గా నేను ఓకే తల ధోని ఫ్యాన్ అనమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆయన లేకపోయినా సరే ఆయన నుంచి వచ్చిన 1 ప్లేయర్లు అందరికీ కూడా ఏంటంటే ఎలాగో విరాట్ కోహ్లీ నెక్స్ట్ రోహిత్ శర్మ ఇలా వస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసి కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. టికెట్ దొరికింది? ఎస్. ఓకే. టికెట్ కూడా హ్యాపీగా దొరికేసింది. సో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయాలి. ఎస్. రేపైతే మాత్రం పక్కాగా మనం మ్యాచ్ గెలుస్తాము. సిరీస్ కూడా మందే. సో
ఫైనల్గా టీమిండియాకి ఏం చెప్తున్నారు? టీమిండియాకి అయితే చెప్పాల్సింది ఒకటే, వైజాగ్ నుంచి మనం మ్యాచ్ గెలుస్తున్నాం, తగ్గేదే లేదు. ఏదేమైనప్పటికీ జరిగిపోయేటటువంటి సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ని అయితే కనుక తిలకించడానికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రికెట్ అభిమాని వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కంప్లీట్ సీట్స్ ఫిల్ అయిన పరిస్థితి. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా చెప్తూ కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.